హాయ్ హలో నమస్తే. జస్ట్ ఒక 2 days నుంచి జగన్కి షాక్ ఇచ్చిన వైసీపీ క్యాడరు మేము వెళ్ళమన్నారు, కరెంటు బిల్లుకి ఉద్యమం చేయమన్నారు, క్యాడరు తీవ్ర అసంతృప్తికి గురయ్యారు, జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నించారు. ప్రభుత్వం వచ్చి 3 నెలలు కూడా 6 నెలలు కూడా కాలేదు, ఎట్లాగా అని సానుభూతి చూపించారు. ఈ విధంగా రాశారు కదండి ఎల్లో మీడియా ఛానల్లో. ఈరోజు చూశారు కదా జనాల్ని ఎంతమంది వచ్చారు చూడండి. పేదోడి నుంచి పెద్దోడి వరకు బాబు బాధుడు, వేల మంది కార్యకర్తలు రోడ్ల మీదకి వచ్చి విద్యుత్ మీద వాళ్ళు చేసేటువంటి ఉద్యమం చేశారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో మాచర్లలో అయితే చాలామంది వేల మంది రోడ్ల మీదకి వచ్చి చేశారు. మరి ఇంకెవరు జగన్మోహన్ రెడ్డి గారికి అప్పుడే ప్రభుత్వం వచ్చి 6 నెలలు అయితే అప్పుడే ఎట్లా మేము రోడ్ల మీదకి వస్తామన్నారు అని చెప్పేసి కథనాలు రాశారు కదా ఎల్లో మీడియా ఛానల్లో. జగన్కి షాక్, క్యాడర్ షాక్ అని రాశారు కదా, తిరిగి షాక్ వాళ్ళకి రివర్స్ కొట్టినట్టుంది. ఈరోజు చూస్తే అలానే ఉంది. ఎవరైతే ఆ కథనాలు రాశారో జగన్కి షాక్ కొట్టింది, క్యాడర్ వెళ్ళమన్నారని చెప్పి ఎవరెవరైతే కథనాలు రాశారో వాళ్ళకి నిజంగా ఇది రివర్స్ షాకే. ఓకే, ఎక్స్ మినిస్టర్ కన్నబాబు పోరుబాటులో ప్రజాగ్రహం, వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుకు చుక్కలే. మరి సరే, ఆంధ్రప్రదేశ్లో అంటే ఓకే, అందరూ లోకల్గా ఉన్న వాళ్ళు చేశారనుకోండి. బెంగళూరు పోయేటువంటి హైవేపై కూడా భారీగా అభిమానులు వచ్చారు. బెంగళూరు హైవే మీద ఇప్పుడు ఈ విద్యుత్తుకి సంబంధించి ఆ విద్యుత్ ఆఫీసుల దగ్గర ధర్నా చేస్తూ ఉన్నారు కదా. అత్యుత్సాహం ఎక్కువైపోయి వీళ్ళందరూ బెంగళూరు హైవేని బ్లాక్ చేశారు. అంతమంది జనాలు వస్తే జగన్కి ఎవరు షాక్ ఇచ్చింది? మీకు ఇచ్చారా షాకు? జగన్కి షాక్ ఇచ్చారా? శ్రీకాకుళంలో ధర్మాన కృష్ణదాస్ గారి ఆధ్వర్యంలో వేల మంది రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేశారు. ఓకే, ఇంకా చాలామంది చూడండి. బాబు షూరిటీ బాధుడి గ్యారంటీ మన్యం జిల్లా వాళ్ళు చేశారు. వేల మంది ధర్నాలకు వచ్చారు. నమ్మించి మోసం, రాయచోట్ల పోరుబాట, అన్ని నియోజకవర్గాల్లో రోడ్ల మీదకి వచ్చారు కదా. యాక్చువల్గా నిజానికి అయితే నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే వాళ్ళకి ఈమెయిల్ మీడియాలో కథనాలు చూసి నాకు కూడా పెద్దగా ఇన్ఫర్మేషన్ ఉండదు కదా. మీడియాలో కథనాలు చూడటమే నేను కూడా. ఆ మీడియాలో కథనాలు చూసి ఏమో కార్యకర్తలు ఇప్పుడే ఎందుకు అని అన్నారేమో నాకు కూడా అనిపించింది. బట్ చూస్తే అలా లేదు. వేల మంది రోడ్ల మీదకి వచ్చారు. గడికోట శ్రీకాంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో చాలామంది రోడ్ల మీదకి వచ్చారు. ఓకే, ఉంగుటూరు వైఎస్ఆర్సీపీ లీడర్సు బాబు దృష్టిలో సంపద సృష్టి అంటే ఇదే, కరెంటు రేట్లు పెంచడమేనంట అని ఉంగుటూరు ప్రజలు రోడ్ల మీదకి వచ్చారు. అబద్ధాల చంద్రబాబు డౌన్ దద్దరిల్లిన నంద్యాలలో కూడా దద్దరిల్లింది. ఇక్కడ చాలామంది ఉన్నారు. ఆదోనిలో వైఎస్ఆర్సీపీ భారీ బైక్ ర్యాలీ కొట్టారు. పొంగనూరులో పెద్దిరెడ్డి పోరుబాట, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు రాలేదు, ఆయన రానన్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి పెద్దిరెడ్డి గారు అప్పుడే ఎందుకని అన్నారు అని కూడా రాశారు. పెద్దిరెడ్డి గారు దగ్గరుండి ముందుండి నడిపించారుగా వేల మందిని పొంగనూరులో. వీళ్ళకి నిజంగా ఈరోజు ఇదంతా షాకే. వినుకొండ వైఎస్ఆర్సీపీ లీడర్స్ అబ్జల్యూట్లీ ప్రొటెస్టెడ్. కర్నూలులో ఎస్వి మోహన్ రెడ్డి గారు స్ట్రాంగ్ కౌంటర్, సీఎం డౌన్. కర్నూలులో వైఎస్ఆర్సీపీ పోరుబాట విద్యుత్ వ్యతిరేకంగా. బాబు బాధుడిపై వెల్లువెత్తిన ప్రజాగ్రహం, ఆలూరు వైఎస్ఆర్సీపీ లీడర్సు. అరే వీళ్ళంతా చాలామంది
ఓకే. ఇంకా ఎన్నికల ముందు చెప్పింది ఏంటి, ఇప్పుడు చేస్తుంది ఏంటి? ఇదొక నియోజకవర్గం. చంద్రబాబు భస్మాస్మరుడు, నెత్తిపై చేయి పెడితే అంతే. వైఎస్ఆర్సీపీ పోరుబాట రాజమండ్రిలో వాళ్ళు. బాబు వచ్చాడు, బాధుడు పెంచాడు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, అవినాష్ రెడ్డి గారు కనబడుతున్నారు. వైఎస్ఆర్సీపీ లీడర్స్ ప్రొటెస్ట్ అగెన్స్ట్ ఎలక్ట్రిసిటీ. పెరిగిన విద్యుత్ ఛార్జీలకు వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ నేతల నిరసన జ్వాల. రైట్. బాబుకు బొమ్మన వార్నింగ్. వైఎస్ఆర్సీపీ హ్యూజ్ ర్యాలీ అగెన్స్ట్ ఎలక్ట్రిసిటీ. కాకినాడలో వైఎస్ఆర్సీపీ ర్యాలీ. వాసుపల్లి గణేష్ కుమార్, బాబు పవన్కు స్ట్రాంగ్ కౌంటర్. విజయవాడలో వైఎస్ఆర్సీపీ పోరుబాట. అవినాష్ రెడ్డి డిమాండ్. అంబటి సెటైర్లు. 6 నెలలు తిరగకముందే బాబు హామీలు అటకెక్కాయి. దర్శిలో టీడీపీ నేతలు ఓవర్ యాక్షన్. చంద్రబాబు చీకటి పాలన. వైఎస్ఆర్సీపీ బాలరాజు. విద్యుత్ అధికారికి అవినాష్ రెడ్డి వినతి పత్రం. దీనిపై చర్యలు తీసుకోండి. చంద్రబాబు తెలివితేటలు ఏరుదాటాక నకనాటకాలు. వైఎస్ అవినాష్ రెడ్డి. చీపురుపల్లి వైఎస్ఆర్సీపీ లీడర్స్ ఫైర్. వైఎస్ఆర్సీపీ పోరుబాట. కాకినాడ పీపుల్ సెన్సేషనల్. పామూరు వైఎస్ఆర్సీపీ లీడర్ సెన్సేషనల్. అరే అన్ని. శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు చంద్రబాబుపై తిరుగుబాటు. పేద ప్రజల అభివృద్ధిని అడ్డుకోవటమే బాబు ఎజెండా. జై జగన్ నినాదాలతో హోరెత్తిన రాష్ట్రం. ఏపీ ప్రజలపై హై వోల్టేజ్ షాక్. బాధుడిపై సమరం. బాబు మాయమాటలు నమ్మి మోసపోయాం. మీకు దమ్ము ధైర్యం ఉంటే దేవినేని అవినాష్. ఓకే, అంటే నాకు కనిపించినవి చదువుతున్నాను. నాకు కనిపించకుండా ఇంకెన్ని ఉన్నాయి మనకు తెలియదు. ఓకే, తగ్గించకపోతే బాబుకు అనంతపురం ప్రజలు అల్టిమేటం. 175 నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీ తిరుగుబాటు. వైఎస్ఆర్సీపీ పోరుబాట. బాబుకి దేవినేని ఓపెన్ ఛాలెంజ్. బాబు ఆల్ టైమ్ రికార్డ్. బాబు కొత్త పేరు చంద్రబాదుడు నాయుడు. ఎమ్మెల్సీ వరుడు కళ్యాణి. ఓకే, ఎమ్మెల్సీ వరుడు కళ్యాణి ఏంటంట, ఆయన పేరు చంద్రబాదుడు నాయుడు అట, చంద్రబాబు నాయుడిని. వైఎస్ఆర్సీపీ పోరుబాట. బాబుకి దేవినేని ఓపెన్ ఛాలెంజ్. బాబు పాలన కాదు, బాదుడు పాలన. ఓకే, సో ఇలా ఒకటి కాదు, చాలా ఉన్నాయి. ఇదంతా కూడా సూపర్ సక్సెస్ అయింది. జగన్కి షాక్ కాదు, బహుశా ఎల్లో మీడియాకి, జగన్ హేటర్స్కి షాక్ అయ్యేది అంతమంది వచ్చి పోరుబాటు చేయటం. థ్యాంక్ యూ.